డాక్టర్ వెంకటి జుమ్మిడి గారు ఏవి చూద్దాం. డాక్టర్ వెంకటి జుమ్మిడి ప్రభుత్వ వైద్యుడిగా హైదరాబాద్ జిల్లా ఆరోగ్య అధికారిగా కొనసాగుతున్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రజారోగ్యం పట్ల అంచెలంచెలమైన నిబద్ధత, ఆరోగ్య సంరక్షణలో అసాధారణ నిజాయితీని సంపాదించారు. హైదరాబాద్ జిల్లాలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి 14 సార్లు బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా అవార్డు అందుకున్నారు. వినూత్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన డాక్టర్ వెంకటి జుమ్మిడిని జీ తెలుగు న్యూస్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తో సత్కరిస్తోంది. థ్యాంక్ యూ వెరీ గ్రేట్, ఫీలింగ్ హ్యాపీ. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీతో పాటు వచ్చారు అండ్ ఇంకా వాళ్ళ ముందు తీసుకోవడం ఏ గిఫ్ట్ వచ్చారు కాబట్టి ఎలా ఉంది? ఇట్స్ హ్యాపీ అండి. అంటే ఓవరాల్గా ఫ్యామిలీ తోటి జీ కుటుంబానికి థ్యాంక్ యూ. ఒకటి ఇప్పుడు అవార్డు వచ్చిందంటే ఒక అవార్డు మట్టుకే కాదు, ఇంకా మీకు బాధ్యత కూడా పెరిగింది కాబట్టి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఇంకా మీరు ఇంకా అవార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ముందుగా ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. ఈరోజు కూడా మా ఊరికి రోడ్ అనే ఫెసిలిటీ లేదు. సో చిన్నప్పుడే మా నాన్నగారు కూడా 7 ఇయర్స్లోనే చనిపోయాడు. ఫాదర్ సైమన్ అని ఒక చర్చ్ ఫాదర్ తోటి నన్ను స్కూల్కి తీసుకురావడం జరిగింది. హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ. దెన్ ఆఫ్టర్వర్డ్స్ నేను ఇంటర్మీడియట్ కూడా ఒక ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ చదవడం జరిగింది. ఆఫ్టర్వర్స్ మా బ్రదర్ నన్ను చదివించడం జరిగింది. సో అక్కడి నుంచి ఇమీడియట్గా ఏదైతే నాకు గాడ్స్ గిఫ్ట్ ఇది, నేను ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్టిక్ ఏరియా నుంచి రావడము, ఈ స్టేజ్కి రావడం అనేది ఒక గొప్ప ఫీలింగ్. అది అందుకోసమని ఒక గవర్నమెంట్ సర్వీసే చేయాలి. అండ్ దాంట్లో అప్పట్లో గైనకాలజీ సర్వీసెస్ చాలా తక్కువగా ఉండేటివి. రూరల్ ఉమెన్కు డెలివరీస్ చేయడం చాలా కష్టంగా ఉండేది. నా ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే నేను డెలివరీస్ చేయడం, సర్జరీస్ చేయడం అనేది అప్పుడే చేశాను. సో దాంట్లో భాగంగా నేను గైనకాలజీ చేయాలని అప్పుడే నిర్ణయించుకొని గైనకాలజీ చేయడం జరిగింది. మరి ఆ తదుపరి నేను కింగ్కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్లో సర్వీసెస్ అందించడం జరిగింది. నిజామాబాద్కు నేను మా మిసెస్ ట్రాన్స్ఫర్ తోటి నేను కూడా నిజామాబాద్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా నాకు అవకాశం వచ్చింది. అప్పుడు 22% ఉన్న గవర్నమెంట్ డెలివరీస్ను 61%కు యోగితా రాణా అని చెప్పి కలెక్టర్ గారు వారి అండదండలతోటి ఇంప్రూవ్ అనేది చేయడం జరిగింది. సో ఆ విధంగా గవర్నమెంట్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు అని చేయడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలోనే నిజామాబాద్ జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎంటైర్ నిజామాబాద్ జిల్లాకు చేయడం జరిగింది. అది ప్రైమ్ మినిస్టర్ బుక్ ఆఫ్ అవార్డ్స్లో కూడా ఉంది. మరి నేను మెడికల్ ఆఫీసర్గా 14 టైమ్స్ అవార్డ్స్ తీసుకున్నాను. యాజ్ ఎ డిఎంహెచ్ఓగా బెస్ట్ క్యాష్ అవార్డు కూడా 50,000 క్యాష్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి తీసుకున్నాను. అలాగే 1 ఇయర్ ఇంక్రిమెంట్ అవార్డు కూడా బెస్ట్ ఎంప్లాయీగా తీసుకున్నాను. ఆ తర్వాత గవర్నమెంటే నన్ను నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో కోవిడ్ టైంలో కానీ, కంటి వెలుగు టైంలో కానీ, ఆ తదుపరి కానీ ఇంతవరకు సేవలు అందించడం అనేది గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ కోవిడ్లో బెస్ట్ సర్వీస్ అందించినందుకు కూడా గవర్నమెంట్ నాకు అవార్డు ఉంది. సో హైదరాబాద్లో ఇమ్యునైజేషన్ అండ్ డెలివరీస్ ఇంప్రూవ్ చేసుకుంటూ మరి ఇంతవరకు హైదరాబాద్ పబ్లిక్ సేవలను అందిస్తున్నాను. అండ్ రెగ్యులేటరీ అథారిటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ప్రైవేట్, వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇన్ గవర్నమెంట్. సో ఏ విధంగా గవర్నమెంట్లో సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ అవార్డు అనేది ఇంకొక బాధ్యతను కూడా ఇంక్రీజ్ చేసింది. తప్పనిసరిగా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ సర్వీసెస్ ఇంకా పెంచడానికి అండ్ ఈరోజు ఏదైతే మంత్రి గారు చెప్పారో 3 డిపార్ట్మెంట్స్ను కోఆర్డినేట్ చేసుకుంటూ డెఫినెట్గా పూర్ పబ్లిక్ సర్వీస్ అనేది ఇంప్రూవ్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.